షాలోమ్ మారనాథ. దేవుని స్తోత్రం. సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, యోసేపు అనేటువంటి వ్యక్తి, ఆ యవనస్తుడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు ప్రభు దూత ప్రత్యక్షమై, స్వప్నమందు ఒక స్వప్నం ఏం చేస్తుంది? ఉదయకాలంలో దేవుడు నీకు ఇచ్చిన స్వప్నం, దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం, ద విజన్ ఆర్ ద డ్రీమ్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ, అది ఏం చేస్తుంది అనే దాని గురించి ఆలోచిద్దాం. ఈ స్వప్నం మనల్ని సత్యంలోకి మనల్ని నడిపిస్తుంది, మనం స్వీకరించాల్సిన సంగతుల్లోకి నడిపిస్తుంది. ఆమెను చేర్చుకున్నాడు, కారణం స్వప్నం. భయపడుతున్నటువంటి ఆ వ్యక్తికి భయాన్ని తొలగించింది స్వప్నం. ఈ ఉదయకాలంలో నీకు ఒక మంచి స్వప్నాన్ని దేవుడు అనుగ్రహించి, నీ ప్రార్థనా జీవితంలో, నీ వాక్య ధ్యాన సమయంలో నీకు ఒక డ్రీమ్, విజన్ అనుగ్రహించి నీ జీవితాన్ని ఒక రెవల్యూషన్, ఒక విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటున్నాను. అతనికి ప్రత్యక్షమై మరియను చేర్చుకొనడానికి భయపడవద్దు. పరిస్థితులను అంగీకరించడానికి, వాస్తవాన్ని స్వీకరించడానికి, రియాలిటీని ఫేస్ చేయడానికి యూ డోంట్ వరీ అబౌట్ ఇన్ కేస్ ఆఫ్ రిగార్డింగ్ ద ట్రూత్ ఆర్ ఫేసింగ్ ద రియాలిటీ. కాబట్టి ఈ ఉదయకాలము అట్టి అనుభవంలోకి మనం వచ్చుదుముగాక. ఆమెన్.